హైదరాబాద్ విశ్వనగర ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ ధ్వంసం చేసింది. రాజకీయ లబ్ధి కోసం అడ్డగోలుగా హైదరాబాద్ విభజించింది. రేవంత్ సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో మహానగరం కలవిచ్ఛిన్నమైంది. నగరాభివృద్ధిపై ఏమాత్రం అవగాహన లేకుండా మూడు ముక్కలుగా చేసి గ్లోబల్ సిటీ కలను చెరిపివేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న కల చెదిరిపోయింది. ఒకప్పుడు మున్సిపాలిటీగా ఉన్న హైదరాబాద్ నగరాన్ని గ్రేటర్గా మార్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేవలం రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా మూడు ముక్కలు చేసింది. విశ్వనగరం ఆకాంక్షను ధ్వంసం చేసింది. శివారు మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేసే క్రమంలో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా, దేశంలోని అతిపెద్ద మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామంటూ బీరాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నదానిని విచ్ఛిన్నం చేశారు. నగర అభివృద్ధికి బ్రేకులు వేశారు. పాలనా సౌలభ్యం కోసమే మూడు కార్పొరేషన్లుగా విభజనని చెప్తూ ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ఐటీ రంగాల్లో లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన హైదరాబాద్ నగరాన్ని రూపురేఖలు లేకుండా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చారిత్రక హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి కేంద్రంగా మలచాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో అనేక విప్లవాత్మక విధానాలను అమలు చేసింది. మెగా ప్రాజెక్టులను వేగంగా పట్టాలెక్కించి నగరాన్ని పెట్టుబడుల కేంద్రంగా మలిచింది. ఐటీ, ఫార్మా, స్టార్టప్ హబ్ మరింత బలోపేతం చేయడానికి మౌలిక వసతులను పెద్దపీట వేసింది. ఈ క్రమంలో ఎస్ఆర్డీపీ పేరిట ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, నాలాల అభివృద్ధి, మల్టీలెవెల్ పార్కింగ్ హబ్లు, ఐటీ కారిడార్ల విస్తరణ, నగరానికి వన్నె తీసుకొచ్చేలా ఆకాశ హర్మియాలను ప్రోత్సాహం, నగరవాసుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఏకీకృత పాలనా వ్యవస్థను, పెద్దపేట వంటి ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేసింది. దీంతో అనతి కాలంలోనే హైదరాబాదు బ్రాండ్ విలువ అంతర్జాతీయంగా పెరిగింది. ఫలితంగా అనేక అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో కొలువుదీరాయి. దేశంలో ఏ నగరానికి దక్కని ఖ్యాతిని హైదరాబాద్ దక్కించుకుంది. రెండు 2007లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నగరానికి సమీపంలో ఉన్న మున్సిపాలిటీలను విలీనం చేసి జీహెచ్ఎంసీగా ఏర్పాటు చేసింది. దాదాపు 650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగరం కళకళలాడింది. స్వరాష్ట్రంలో అధికారం చేపట్టిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నగరాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిచ్చి వేలాది కోట్లు ఖర్చు చేశారు. ఓవైపు నగరాన్ని ఔటర్ వరకు విస్తరిస్తూనే మరోవైపు ఏకీకృత బృహత్ నగరానికి ప్రణాళికాబద్ధమైన నిర్ణయాలతో హైదరాబాదును తీర్చిదిద్దింది. కానీ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే నేడు హైదరాబాద్ను మూడు ముక్కలు చేసి విశ్వనగర ఖ్యాతిని నీరుగార్చింది. దేశంలో అన్ని మెట్రో నగరాల కంటే ధీటుగా ఎదుగుతున్న క్రమంలో రేవంత్ తీసుకున్న అనాలోచిత నిర్ణయంతో మహానగరం కళ విచ్ఛిన్నం చేసి హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్లుగా మార్చివేసింది. నగరం శివారు ప్రాంతాల్లో శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న క్రమంలో బీఆర్ఎస్ సర్కార్ నాడు దూరదర్శితోనే పలు గ్రామాలను విలీనం చేసి కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. స్థానికంగా నగర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా మౌలిక వసతులను కల్పించింది. గ్రామాలకు పట్టణ స్థాయిలో అభివృద్ధి ఫలాలను అందించింది. కానీ మున్సిపాలిటీలను విలీనం చేసి మహానగరంగా తీర్చిదిద్దుతామంటూ కాంగ్రెస్ సర్కార్ ఊరించింది. దీనికోసం 300 జోన్ల పరిధిలో పేరుకు బడ్జెట్ ప్రణాళికలు రూపొందించింది. దాదాపు 11,000 కోట్లతో ప్రణాళికలు రూపొందించి ఇందులో విలీనమైన మున్సిపాలిటీలను కొత్త డివిజన్లుగా మార్చింది. తీరా ఇప్పుడు నగరాభివృద్ధిపై ఏమాత్రం అవగాహన లేకుండా మూడు ముక్కలుగా చేసి గ్లోబల్ సిటీ కలను చెరిపివేసిందని విశ్లేషకులు అభిప్రాయం.